పీసీసీ కార్యవర్గం కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి తీరాల్సిందే అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత బీఆర్ఎస్ సర్కార్ మూసీ నదిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే జేవీ రెడ్డి. ట్విట్టర్లో స్పందించే బదులు ఏసీబీ ముందుకు కేటీఆర్ రావాలన్నారు కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి. పీసీసీ కార్యవర్గం కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ పెద్దలతో ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో చర్చించారు. ఈ నెల 30న పీసీసీ కార్యవర్గం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి జంబో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. 9 నెలల గ్యాప్ తర్వాత పీసీసీ కూర్పు చేయనున్నారు. 100 మందికి పైగానే పార్టీ పదవులు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి తీరాల్సిందే అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేటీఆర్ సొంతం కాదని, ఆయన అందులో శాశ్వతంగా ఉండరని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా సీఎం ఫోటో పెట్టాలన్నారు. ఇదే ఇష్యూపై కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తే సహించలేక బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యానికి దిగారని ఫైర్ అయ్యారు ఆది. ఎమ్మెల్యేల కోసం క్యాంప్ కార్యాలయం కట్టించింది ప్రజల ధనంతో. ఎమ్మెల్యేల కార్యాలయం నిర్మాణం చేసింది ప్రజా సొమ్ముతోటి. సిరిసిల్లలో కట్టింది కేటీఆర్ కోసం కాదు, ఎమ్మెల్యే కోసం. రేపు కేటీఆర్ ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరు ఎమ్మెల్యే వస్తే అక్కడ వేములవాడలో ఉంది ఎమ్మెల్యే కోసం, ఆర్ఎస్ఎస్ కోసం కాదు. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టకుండా గిచ్చిగా పెట్టుకున్న ముందు బీఆర్ఎస్ పార్టీ అన్నమాట సందర్భం చెప్తుంది. రీసెంట్ గా హైదరాబాద్ గాంధీ భవన్ లో నిరసన తెలిపిన ఇష్యూపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు వివరణ ఇచ్చారు. ఆ రోజు జరిగిన ఘటనకు తాను క్షమాపణ చెప్తున్నానని అన్నారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలకు అన్యాయం జరుగుతుందని తాను అడిగానన్నారు సునీతారావు. అందరు పెద్దలు, గౌరవనీయులు, పీసీసీ అధ్యక్షులతో పాటు సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేశాను. సో అందరూ కూడా పెద్దపీట వేస్తానని చెప్పడంతో దీనికి ఒక ముగింపు ఉంది. నేను ఏ పార్టీకి వెళ్ళట్లేదు. గత సర్కారు మూసీ నదిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ పండించని వరి ధాన్యం ఈ ఏడాది పండిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం చివరి గింజ వరకు కొంటున్నామన్నారు వీరేశం. మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం. మూసీ అనేటువంటిది ఒక సాగుకు, వానాకాలం సంబంధించినటువంటి సాగుకు పర్ఫెక్ట్గా నీళ్ళు అందితే, అట్లాగా యాసింగ్కి వచ్చేసేటప్పటికి కొంచెం నీటి ఇబ్బంది వచ్చేస్తుంది. దాన్ని పూడిక తీసి కొంచెం స్టోరేజ్ కెపాసిటీ పెంచితే 2 పంటలకు పర్ఫెక్ట్ నీళ్ళు ఇవ్వచ్చు అనేటువంటిది మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం. తెలంగాణకు పట్టిన కొరివిదయ్యం కేటీఆర్ అని విమర్శించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కాంగ్రెస్ ను విమర్శించే ముందు గతం తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 10 ఏళ్లు ప్రజలను పీడించి రక్తం తాగింది మీరు కాదా అని ప్రశ్నించారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే కల్లకుంట్ల తారక రామారావు గారు, మీ నాయన కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి యువజన కాంగ్రెస్ నాయకునిగా పుట్టిండు. అది తెలుసుకోముందు తెలంగాణకు శకుని ఎవరున్నారంటే అది కేటీఆర్ మాత్రమే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ లో స్పందించే బదులు ఏసీబీ ముందుకు కేటీఆర్ రావాలన్నారు. ఎంక్వైరీకి వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. ఇంతకు ముందు కేటీఆర్ కు ఫార్ములా ఈరేస్ కేసులో 2 సార్లు నోటీసులు వచ్చాయన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య కాదని, రేపు తమకు నోటీసులు వచ్చినా విచారణకు వెళ్లాల్సిందేనన్నారు రోహిన్ రెడ్డి.